హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వరల్డ్ డేంజరస్ ప్లేసెస్. మనం నివసిస్తున్న ఈ ప్రపంచం బయటికి కనిపిస్తున్నంత సాధారణంగా ఏమీ లేదు. సైన్స్కి కూడా అంతుచిక్కని కొన్ని రహస్యాలు, మనిషి ఊహకు కూడా అందని కొన్ని వింత సంఘటనలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు చూడడానికి అందంగా ఉన్నా చీకటి పడితే మాత్రం అక్కడ వినిపించే అరుపులు, కనిపించే నీడలు మన వణుకు పుట్టిస్తాయి. అసలా ప్రదేశాల్లో ఏం జరిగింది? అవి నిజంగా దయ్యాల నివాసాలా, లేక మనకు తెలియని ఇంకేదైనా శక్తులక్కడ ఉన్నాయా? ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే మోస్ట్ హాంటెడ్ అండ్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి, అక్కడ దాగా ఉన్న భయంకరమైన నిజాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ వీడియో స్టార్ట్ చేస్తే తిరిగి వెనక్కి వెళ్లడం కష్టం. ఎందుకంటే ఈ కథలు ముగిసిన భయం మాత్రం మీతోనే ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? మనకు హోటల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి రూమ్ తీసుకుంటాము. లేకపోతే ఎక్కడికైనా వేరే ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళినప్పుడు నైట్ రెస్ట్ తీసుకోవడానికి హోటల్ రూమ్స్ తీసుకుంటాము, అవును కదా? కానీ అమెరికాలోని కొలరాడో పర్వతాల మధ్య ఉన్న ద స్టాన్లీ హోటల్లోకి అడుగుపెడితే మీకు ప్రశాంతత కంటే భయమే ఎక్కువగా పరిచయం అవుతుంది. 1909లో ప్రారంభమైన ఈ హోటల్ బయటనుంచి చూస్తే ఎంతో అందంగా, రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కానీ దీని గోడల వెనక దాగిన రహస్యాలు వింటే మీ ఒళ్ళు గగురు పడుతుంది. ఈ హోటల్ ఎంత ఫేమస్ అంటే ప్రపంచ ప్రఖ్యాత హర్రర్ రచయిత స్టీఫెన్ కింగ్ ఇక్కడ ఒక రాత్రి గడిపిన తర్వాతే తన భయంకరమైన నవల ద షైనింగ్ రాశారు. ఆ రాత్రి ఆయనకు ఎదురైన అనుభవాలే ఆ కథకు ప్రాణం పోశాయి. అసలు ఈ హోటల్లో ఏం జరుగుతుంది? ఇక్కడ బస చేసిన పర్యాటకులు రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు విన్నామని చెబుతుంటారు. ముఖ్యంగా 4th ఫ్లోర్లో చిన్నపిల్లలు నవ్వుకుంటూ ఆడుకుంటున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయట. కాని తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. ఇక రూమ్ నంబర్ 217 కథ వింటే మీరు షాక్ అవుతారు. 1911లో అక్కడ జరిగిన ఒక ప్రమాదం తర్వాత అప్పట్నుంచి అక్కడ ఒక అదృశ్య శక్తి తిరుగుతూనే ఉందని, పర్యాటకుల బట్టలను సర్దడం, లైట్లు ఆన్ ఆఫ్ చేయడం వంటి పనులు చేస్తుందని నమ్ముతారు. మరికొందరు పర్యాటకులు ఖాళీగా ఉన్న బాల్ రూమ్ నుంచి పియానో మ్యూజిక్ వినిపిస్తోందని, రాత్రిపూట ఎవరో తమ పక్కనే నిలబడి చూస్తున్నట్లు అనిపిస్తోందని ఫిర్యాదు చేస్తుంటారు. ఇది కేవలం భ్రమ అని కొట్టిపారేయడానికి వీలులేదు. ఎందుకంటే వందలాది మంది పర్యాటకులు, హోటల్ సిబ్బంది కూడా ఈ వింత అనుభవాలను ఎదుర్కొన్నారు. మీకు ధైర్యముంటే ఒక్క రాత్రి ఈ స్టాన్లీ హోటల్లో గడపగలరా? ఆ గదుల్లో దాగిన ఆత్మలు మిమ్మల్ని పలకరిస్తే ఏం చేస్తారు? ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద స్టాన్లీ హోటల్లోని రహస్యాలను తెలుసుకుందాం. ఈ హోటల్ను ఫ్రీలాన్ ఆస్కార్ స్టాన్లీ అనే వ్యక్తి 1909లో నిర్మించారు. ఆయన స్టాన్లీ స్టీమర్ అనే కార్ల కంపెనీ యజమాని. స్టాన్లీకి ట్యూబర్క్యులోసిస్ రావడంతో డాక్టర్లు ఆయనను స్వచ్ఛమైన గాలి ఉన్న కొలరాడో పర్వత ప్రాంతానికి వెళ్లమని సలహా ఇచ్చారు. అక్కడ ఆయన ఆరోగ్యం కుదుటపడ్డంతో తనలాంటి ధనవంతుల కోసం ఒక విలాసవంతమైన రిసార్ట్ను నిర్మించాలని నిర్ణయించుకుని ఈ హోటల్ను కట్టారు. హోటల్ ప్రారంభమైన 2 ఏళ్లకే ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. 1911లో ఒక రాత్రి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల రూమ్ నంబర్ 217లో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఎలిజబెత్ విల్సన్ అనే చీఫ్ హౌస్ కీపర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె చనిపోలేదు, కాని ఆమె కాళ్లు విరిగిపోయాయి. అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ అదే గదికి తిరిగి వచ్చిందని, ఇప్పటికీ అక్కడ స్టే చేసే పర్యాటకుల బట్టలను సర్దుతూ, లైట్లు ఆన్ ఆఫ్ చేస్తూ కనిపిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ హోటల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వడానికి ప్రధాన కారణం హర్రర్ నవల రచయిత స్టీఫెన్ కింగ్. 1974లో ఒక రాత్రి ఆయన తన భార్యతో కలిసి ఈ హోటల్లో స్టే చేశారు. అప్పుడు హోటల్ మూసివేసే సమయం కావడంతో అక్కడ వారు తప్ప ఎవరూ లేరు. ఆయన రూమ్ 217లో పడుకున్నప్పుడు ఒక భయంకరమైన కల కన్నారు. తన 3 ఏళ్ల కొడుకును ఒక అదృశ్య శక్తి కారిడార్లలో తరుముతున్నట్లు ఆయన కనిపించింది. ఉలికిపడి లేచిన ఆయనకు ఆ హోటల్ వాతావరణం చాలా భయంకరంగా అనిపించింది. ఆ అనుభవంతోనే ఆయన ద షైనింగ్ అనే నవలను రాశారు. అది తర్వాత గొప్ప హర్రర్ సినిమాగా మారింది. పర్యాటకులు మరియు సిబ్బంది ఇక్కడ అనేక వింత అనుభవాలను ఎదుర్కొన్నారు. 4వ అంతస్తులో పిల్లలు పరిగెడుతున్న శబ్దాలు, నవ్వులు వినిపిస్తాయట. గతంలో ఇక్కడ స్టే చేసిన పిల్లల ఆత్మలే ఇవని అంటారు. హోటల్ యజమాని భార్య ఫ్లోరా స్టాన్లీకి పియానో అంటే చాలా ఇష్టం. రాత్రిపూట ఎవరూ లేకపోయినా బాల్ రూమ్ నుండి పియానో సంగీతం వినిపిస్తుందని పర్యాటకులు చెబుతుంటారు. కారిడార్లలో నడుస్తున్నప్పుడు ఎవరో తమను తాకినట్లు లేదా దుస్తులను లాగుతున్నట్లు చాలామందికి అనిపిస్తుంది. హోటల్ బయట ఒక పెద్ద మేజ్, పొదలతో చేసిన దారి ఉంటుంది. రాత్రివేళల్లో అక్కడ తిరుగుతుంటే ఎవరో తమను వెంబడిస్తున్నట్లు వింత నీడలు కనిపిస్తాయని పర్యాటకులు భయపడుతుంటారు. సైన్స్ ఏం చెబుతుంది? ఇది కేవలం భ్రమనా, లేక నిజంగానే అక్కడ పారానార్మల్ యాక్టివిటీ ఉందా? నేటికీ స్టాన్లీ హోటల్ పర్యాటకులతో నిండి ఉంటుంది. కాని అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరికీ తెలుసు,
తామక్కడ ఒంటరిగా లేమని. మరి మీకు ధైర్యం ఉంటే ఆ గది నంబర్ 217లో ఒక్క రాత్రి గడపగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అమెరికాలోని కాన్సస్ రాష్ట్రంలో ఉన్న అచ్చిసన్ అనే ఒక చిన్న పట్టణం. చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపించే ఈ ఊర్లో ఒక ఇల్లు ఉంది. అదే శాలీ హౌస్. బయటనుంచి చూస్తే చాలా సాధారణంగా కనిపించే ఈ ఇల్లు లోపల అడుగు పెడితే మాత్రం ప్రాణాలను హరించే శక్తులకు నిలయము అని అంటారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పారానార్మల్ ప్రదేశాల జాబితా తీస్తే అందులో శాలీ హౌస్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరిగింది? ఒక 6 ఏళ్ల చిన్నారి ఆత్మ అక్కడ ఎందుకుండిపోయింది? అక్కడ నివసించిన వారిపై జరిగిన దాడుల వెనక ఉన్న రహస్యమేంటి? ఈరోజు మన వీడియోలో ఈ భయంకరమైన వాస్తవాలను తెలుసుకుందాం. ఈ కథ 1900 ప్రారంభంలో మొదలవుతుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఒక డాక్టర్ ఉండేవారు. ఒకరోజు శాలీ అనే 6 ఏళ్ల చిన్నారిని ఆమె తన తల్లి విపరీతమైన కడుపు నొప్పితో ఆ డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చింది. అది అపెండిసైటిస్ అని గుర్తించిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ కాలంలో ఎనస్థీషియా, మత్తుమందు ఇచ్చే పద్ధతులు అంతగా అభివృద్ధి చెందలేదు. డాక్టర్ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు శాలీకి మత్తు పూర్తిగా ఎక్కలేదు. ఆపరేషన్ టేబుల్ మీద ఆ చిన్నారి భయంకరమైన నొప్పితో విలవిలలాడుతూ డాక్టర్ను భయంతో చూస్తూనే ప్రాణాలు విడిచింది. తన మరణానికి ఆ డాక్టరే కారణమని భావించి ఆ చిన్నారి ఆత్మ ఆ ఇంట్లోనే ఉండిపోయిందని స్థానికులు నమ్ముతారు. ఈ ఇంటి గురించి ప్రపంచానికి తెలిసింది 1990లలో టోనీ మరియు డెబ్రా అనే దంపతులు అక్కడ నివసించడానికి వచ్చినప్పుడు. మొదట్లో అంతా బానే ఉన్నా కొద్ది రోజులకే వింతలు మొదలయ్యాయి. ఇంట్లోని వస్తువులు తమంతట అవే కదలడం, గోడలమీద వింత ఆకారాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా టోనీ పట్ల శాలీ చాలా క్రూరంగా ప్రవర్తించేది. ఒకరోజు రాత్రి టోనీ నిద్రిస్తుండగా అతని వెనుక భాగంలో ఎవరో గోళ్లతో బలంగా గీరినట్లు 5 గీతలు పడ్డాయి. అవి కేవలం గీతలు కావు, రక్తం చిమ్మేలా ఉన్న గాయాలు. ఒక చిన్నారి ఆత్మ ఇంత క్రూరంగా ప్రవర్తించగలదా? లేక ఆ ఇంట్లో శాలీతో పాటు మరేదైనా దుష్టశక్తి ఉందా అనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఘటనల తరువాత ఎంతోమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఆ ఇంటిని సందర్శించారు. వారు అమర్చిన కెమెరాల్లో గాలిలో తేలుతున్న బొమ్మలు, వింతగా వెలుగుతున్న కాంతిపుంచాలు రికార్డయ్యాయి. మరికొందరు ఇన్వెస్టిగేటర్లు ఈవీపీ, ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినా రికార్డర్లను వాడినప్పుడు అందులో ఒక చిన్న పాప గొంతు, నాకు నొప్పిగా ఉంది, అతన్ని ఇక్కడ్నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని అనడం స్పష్టంగా వినిపించింది. అయితే ఒకానొక సందర్భంలో ఆ చిన్నారి గొంతు ఒక భయంకరమైన రాక్షసుడి గొంతులా మారి అరిచినట్లు రికార్డులు ఉన్నాయి. దీనివల్ల అక్కడ ఉన్నది కేవలం శాలీ మాత్రమే కాదని, ఏదో డెమోనిక్ ఎనర్జీ శాలీ రూపంలో తిరుగుతోందని నిపుణులు హెచ్చరించారు. నేటికీ ఆ ఇల్లు అలాగే ఉంది. ధైర్యమున్నవారు అక్కడ రాత్రిపూట స్టే చేయడానికి వెళుతుంటారు. కాని అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వింత అనుభవాన్ని ఎదుర్కోకుండా తిరిగిరారు. కొందరికి అక్కడ చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తాయి, మరికొందరికి ఒంటిమీద తెలియని గాయాలవుతుంటాయి. ఆ డాక్టర్ చేసిన తప్పుకు ఆ చిన్నారి ఇంకా శిక్ష అనుభవిస్తోందా? లేక ఆ ఇల్లు ఒక శాపమా? ఇప్పటికీ శాలీ హౌస్ ఒక వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. మీరు ఎప్పుడైనా ఆ దారిలో వెళితే ఆ కిటికీ వైపు చూడకండి. ఒకవేళ చూస్తే మీకు ఒక చిన్న పాప నవ్వుతూ కనిపిస్తుంది. కాని జాగ్రత్త, ఆ నవ్వు వెనక మీ మరణం దాగముండవచ్చు. ఈ మిస్టీరియస్ ప్లేస్ గురించి విన్నాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి భయంకరమైన మరియు రహస్యమైన ప్రదేశాల గురించి మరిన్ని వీడియోలు కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చీకటి పడ్డాక ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు వింటే ఆ కిక్కే వేరు. మరో భయంకరమైన మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.